ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మోదీ హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 9 గంటల 25 నిమిషాలకు హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మోదీ 9 గంటల 30 నిమిషాలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ బయలుదేరనున్నారు. వరంగల్లోని మామునూరు ఎయిర్ స్ట్రిప్లో దిగనున్న ఆయన మొదట భద్రకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. భద్రకాళి ఆలయంలో దాదాపు 15 నిమిషాల వరకు ఉండబోతున్న ప్రధాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అరగంట పాటు వర్చువల్గా 6110 కోట్లతో చేపట్టే జాతీయ రహదారులు, 521 కోట్లతో చేపట్టనున్న కాజీపేట రైల్వే వ్యాగన్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి వరంగల్ మామునూరు హెలీప్యాడ్ నుంచి హకీంపేటకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్లో రాజస్థాన్కు తిరుగు పయనమవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, గ్రేహౌండ్స్, లోకల్ పోలీసులు భద్రతలో ఉంటారు. వరంగల్ చుట్టూ 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో హై సెక్యూరిటీ ఆంక్షలు కొనసాగుతాయి. నగరమంతా 144 సెక్షన్ని విధించారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించగా కాంగ్రెస్, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. మోదీ వరంగల్ పర్యటన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చకచక జరిగిపోయాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. లక్ష్మి, ఏదైతే నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ఏర్పాట్లు మొత్తం పూర్తయినటువంటి పరిస్థితి. సరిగ్గా 9:30కు ఆయన హకీంపేట్ ఎయిర్పోర్ట్లకు ప్రత్యేక విమానంలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుండి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి 3 హెలికాప్టర్లలో నరేంద్ర మోదీ ఆయన సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మమునూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుండి భద్రకాళి అమ్మవారిని ముందుగా దర్శనం చేసుకుంటారు. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు మనం, తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు అనౌన్స్ చేయగా అందులో తెలంగాణకు ఒకటి. దానికి సంబంధించిన దాంట్లో కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కాజీపేట్ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్కు, అదేవిధంగా ఓరాలింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మంచిర్యాల్ వరంగల్కి సంబంధించినటువంటి జాతీయ రహదారికి, అదేవిధంగా కరీంనగర్ వరంగల్కి సంబంధించినటువంటి 2 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలను పెట్టడం జరిగింది. దాన్ని కేవలం అధికారిక కార్యక్రమంగా మాత్రమే తీసుకుంటారు. అధికారిక కార్యక్రమం అయిపోయిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. పార్టీ మీటింగ్ వేదికగా ఆయన ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నరేంద్ర మోదీ రాకను ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్లు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఏం మాట్లాడతారు, ఈ వేదిక ద్వారా ఇటు బీజేపీకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఏం చెప్తాడన్న దాని మీద కొంత ఆసక్తి అయితే రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే కేవలం ఎలక్షన్స్కు కేవలం 4-5 నెలలు సమయం ఉండడంతో ఆయన ఎలాంటి ప్రసంగం ఇక్కడ నుండి ఇవ్వబోతున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూసుకోవచ్చు, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొంత బీజేపీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయింది. దీని నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఎలాంటి ఉత్సాహాన్ని ఆయన ఈ వేదిక ద్వారా నింపబోతున్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిణామాలనే నేపథ్యంలో కూడా ఈ బీజేపీ ఇంటర్నల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో కూడా బీజేపీ క్యాడర్ అంతా కొంత కన్ఫ్యూజ్లో పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని కొంత బీజేపీ నేతలే మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న తరంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదు అని చెప్పేందుకు ఈ వేదిక ద్వారా ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి దిశానిర్దేశాన్ని బీజేపీ శ్రేణులకు చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది అన్న దానిపైన
తెలంగాణ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఏం భరోసా ఇవ్వబోతున్నారు అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే మోడీ 9 ఏళ్ల పాలన పైన గత నెల రోజులుగా కూడా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. సంపర్క్ అభియాన్ పేరుతో దాదాపు నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విజయ సంకల్ప సభలు కూడా నిర్వహించింది. ఈరోజు నరేంద్ర మోదీ పాల్గొనే సభకు కూడా విజయ సంకల్ప సభగా పేరును పెట్టినటువంటి సందర్భం చూడవచ్చు. ఈ విజయ సంకల్ప వేదికగా వచ్చే ఎన్నికలకు శంకారావం కూడా పూరిస్తారని కొంత బీజేపీ నేతలు చెబుతున్నటువంటి సందర్భం అయితే చూడొచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే గత వరంగల్లో పర్యటన 4 గంటలుగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మొత్తం స్కెడ్యూల్ అంతా కూడా రెడీగా ఉంది, ఎక్కడ కూడా గ్యాప్ కూడా లేదు. ఇలాంటి టైంలో మరి బీజేపీ ముఖ్య నేతలతో ఏమన్నా ఒక 10 నిమిషాలు కానీ ఇలా మాట్లాడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రత్యేకంగా సమావేశం లాంటివి ఏమైనా జరగబోతున్నాయని ఏమన్నా ఉందా తెలుస్తుందా? చూసుకోవచ్చు. నరేంద్ర పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత 15 నిమిషాల పాటు కొంత రిజర్వ్ షెడ్యూల్ ఉండడం జరిగింది. ఆ రిజర్వ్ షెడ్యూల్లో కొంత నేతలను కలిసే అవకాశం ఉంటుంది తప్ప స్పెసిఫైడ్గా కూసుండి వాళ్ళతో చర్చించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. రిజర్వ్ షెడ్యూల్ మాత్రమే ఒక 15 నిమిషాలు సభ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయినటువంటి తరుణంలో ఉంటుంది. అయితే ఆయన ఏదైనా చెప్తే ఇటు కార్యకర్తలను ఉద్దేశించి కానీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కానీ వేదికపై నుండి చెప్పాల్సిందే తప్ప స్పెసిఫైడ్గా ఇక్కడ బీజేపీ నేతలతోటి సమావేశమయ్యే షెడ్యూల్ అయితే లేదు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఇటు కాంగ్రెసు బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నరేంద్ర మోదీ రాకను అసలు తెలంగాణకి ఏం చేసి వస్తున్నారు, 9 ఏళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో చివరి ఏడాది మిగిలకుండగా చిన్న చిన్న పనులు చేసేందుకు ఇక్కడికి వస్తారా, వీటిని ఒప్పుకునేది లేదు, మేము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రకటించినటువంటి సందర్భంలో వాళ్ళు అడ్డుకునే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయన్న నేపథ్యంలో అలాంటి సమాచారంతో కూడా నగర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సిటీకి మొత్తం 20 కిలోమీటర్ల రేడియస్లో పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది. నో ఫ్లయింగ్ జోన్, ఇక్కడ ఎలాంటి డ్రోన్లు కానీ చిన్న చిన్న రిమోట్ విమానాలు లాంటివి కానీ ఎగరడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ మమనూరు నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు, ఆర్ట్స్ కాలేజ్ నుండి మమనూరు వరకు వయా భద్రకాళి టెంపుల్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు ఇది 15 కిలోమీటర్ల రోడ్డు కూడా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు వ్యాప్తంగా మొత్తం కూడా 2 వైపులా షాపులను కూడా మూసివేసి పూర్తి స్థాయిగా తమ పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి సందర్భం. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు భద్రతా పరంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణాన్ని 24 గంటల ముందే ఎస్పీజీ తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు గ్రేహాండ్ పోలీసులు, సివిల్ పోలీసులు సిటీలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వరంగల్ సిపి రంగనాథ్ కూడా వచ్చి భద్రతను పర్యవేక్షిస్తూ రూట్లు కూడా చూసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో చూసుకోవచ్చు. మొత్తంగా ఇటు రాజకీయంగా నరేంద్ర మోదీ సభ చర్చనీయాంశమవుతున్న తరుణంలో భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ధనలక్ష్మి, 9 గంటల 25 నిమిషాలకి హకీంపేట్ ఎయిర్పోర్టుకు రాబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎవరెవరు కీలక నేతలు అక్కడికి చేరుకున్నారు, అలాగే భద్రకాళి ఆలయానికి కూడా వెళ్ళబోతున్నారు. కాబట్టి మోదీ వెంట ఎవరెవరు ఉండిపోతున్నారు మనం చూసుకోవచ్చు. మోదీ వెంట ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ తమిళసైతో పాటు నితిన్ గడ్కరీ కేంద్రం నుండి ఇప్పటికే రోడ్ భవనాలకు సంబంధించినటువంటి మంత్రి నితిన్ గడ్కరీ వస్తారంటట్టుగా కొంత షెడ్యూల్లో ఉంది, ఆయన కూడా ఉండనున్నారు. అదేవిధంగా స్థానిక నేతలు మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేంద్ర వీళ్ళంతా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. భద్రకాళి అమ్మవారిని నరేంద్ర మోడీ దర్శనం చేసుకుంటున్నారు. దీంట్లో కొంత బీజేపీ వ్యూహాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చెందాలన్న దిశలో ఉద్దేశంతో కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్ను గిరిజన సైత్యుడి పేరుతో ఇటు కిలా వరంగల్ అయితేనేమి, వేయి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, బొగత జలపాతం, మేడారం ఇవన్నిటి కూడా ఒక గిరిజన సర్క్యూట్లో పెట్టుకొని పర్యాటపరంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శనం చేసుకోవడం ద్వారా ఇటు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసుకోవచ్చు, ఇటు అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సందర్భంలో చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, ఇట్లా కొంత
అమ్మవార్లను దర్శనం చేసుకోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో టూరిజాన్ని డెవలప్ చేసేలా ఉద్దేశంతో కూడా నరేంద్ర మోదీ ఇక్కడికి పర్యటనకు వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా లైనప్ విషయానికి వచ్చేసి ఉంటే మాత్రం ప్రధానంగా హెలికాప్టర్ దిగిన తర్వాత ముఖ్య నేతలు రిసీవ్ చేసుకుంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్లో చూసుకున్నట్లయితే కొంత లైనప్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ముఖ్య నేతలు కూడా మొదటి లైనప్, అదేవిధంగా భద్రకాళి టెంపుల్ నుండి వెళ్తుంటే మరో కొంతమంది నేతలను కూడా లైనప్ చేసినటువంటి సందర్భం లోకల్ లీడర్స్, జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అదేవిధంగా వరంగల్లోని కార్పొరేటర్లను కూడా లైనప్లో ఉంచినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. మొత్తంగా నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. వ్యూహాత్మకంగానైతే నరేంద్ర మోదీ భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నట్టుగా అయితే బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి కూడా అది దోహదపడుతుందన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. మరోపరంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ఇనాగ్రేషన్స్ శంకుస్థాపనలు చేసిన తర్వాత బహిరంగ సభలో ఏదైతే మాట్లాడుతారో ఆ బహిరంగ సభ వేదికగా ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు, రాబోయేది అది బీజేపీ ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అన్న దాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారా, లేకపోతే ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో వచ్చిన నరేంద్ర మోదీ వచ్చిన ప్రతిసారి పదే భ్రష్టాచార సర్కార్ అంటూ విమర్శలు చేసినటువంటి సందర్భం. ఇటీవల భోపాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీ సర్కార్ కోటేయండి, నా కేసీఆర్ కూతురు బాగుపడాలంటే బీఆర్ఎస్ కోటేయండి అని మాట్లాడినటువంటి సందర్భంలో ఈ వేదిక ద్వారా ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ని ఎలా విమర్శించబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. థ్యాంక్ యూ అజయ్. ఇక సభ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు లైవ్లో. కేకే, కిషన్ రెడ్డి నిన్నటి నుండి కూడా పర్యవేక్షిస్తున్నారు జన సమీకరణపై, అలాగే సభ ఏర్పాట్లపై. ప్రస్తుతం సభ ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా, ఏమనుకోవాలి? ధనలక్ష్మి, ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటి పర్యటన నేపథ్యం లోపల హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానం లోపల బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం బహిరంగ సభ వేదిక వద్ద ఉన్నాం. బహిరంగ సభ వేదిక వద్ద ఇదే అంటే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి వేదిక నుంచి ప్రధానమంత్రి మోదీ నేరుగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అందుకనే బహిరంగలో హన్మకొండలో జరుగుతున్నటువంటి బహిరంగ సభను ఉద్దేశించి ఆయన నేరుగా ప్రసంగించనున్నారు. బహిరంగ సభ వద్ద 2 వేదికలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూడొచ్చు, అంటే ఇది బహిరంగ సభ వేదిక, ఇది రాజకీయపరమైనటువంటి అంశాల విషయం లోపల ప్రధానమంత్రి మోదీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే తెలంగాణ లోపల అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన, అదేవిధంగా తెలంగాణకి కేంద్రం చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, కేంద్రం ఏ రకంగా తెలంగాణకి ఒనగూరేటువంటి ప్రయోజనాలను చేకూర్చేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుందని చెప్పి ఈ వేదిక నుంచి ప్రధానమంత్రి మోడీ ఒక ప్రజలకి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు అంటే ఇప్పటికే బీజేపీ చాలా వీక్ అయిందని చెప్పి, బీజేపీ పట్టు సడలిందని చెప్పేటువంటి ఒక ప్రచారానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ప్రధానమంత్రి మోడీ ద్వారా చేయించేటువంటి అవకాశం ఉంది. ఇక 2వ సభా వేదికను మనం చూడవచ్చు. పూర్తిగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదేవిధంగా రైల్ ఓవరాలింగ్ యూనిట్, వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్ అనేటువంటితో సహా మొత్తం జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విస్తరణ దాదాపు 6,000కు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ స్టోన్స్ అన్ని కూడా ఆ సభా వేదిక నుంచే మనం చూపిస్తున్నటువంటి సభా వేదిక ఏదైతే ఉందో క్లోజ్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ గుడారం ఏదైతే ఉందో అందులో నుంచి ప్రధానమంత్రి మోడీ అఫీషియల్ మీటింగ్ను కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి మొత్తంగా కూడా అఫీషియల్ మీటింగ్కి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అదేవిధంగా కిషన్ రెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా రైల్వే అధికారులతోటి మొత్తంగా కూడా సమావేశం చేయనున్నారు. మరోవైపు వేదికకి వెనుక వైపు నుంచి మొత్తం కూడా మూడు గుడారాలు వేశారు. ఇక్కడ 3 టెంట్లు వేశారు. అంటే వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకున్నారు. ఈ 3 యూనిట్ల లోపల మొత్తం కూడా కార్యకర్తలు, విఐపీస్, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పదాధికారులు, అదేవిధంగా సామాన్య ప్రజలంతా కూడా ఉండే విధంగా మొత్తంగా కూడా వేదికకు సమాంతరంగా మొత్తం ఈ 3 గుడారాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పైనుంచి సభా వేదిక నుంచి చెప్పండి, సభా వేదిక పైన ఎంతమంది ఉండబోతున్నారు ప్రధాని మోదీతో పాటు, అలాగే ఎవరెవరికి మాట్లాడే అవకాశం ఉండబోతోంది ఈ సభా వేదిక పైన?
మొత్తం సభా వేదిక మీద 10 మందికి సంబంధించి కూర్చునేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ, నితిన్ గడ్కరీ, అదేవిధంగా కిషన్ రెడ్డి, అదేవిధంగా అంటే పిఎంఓ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గవర్నర్ తమిళసై, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, ఏదైతే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇట్లా మొత్తం 10 మందికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వీళ్ళందరికీ కూడా అవకాశం ఉండే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు బట్టి ఇక్కడ లోకల్ అంటే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా పదాధికారులు, సీనియర్ అంటే బీజేపీ మాజీ చీఫ్గా ఉన్నటువంటి రాష్ట్ర చీఫ్గా ఉన్నటువంటి బండి సంజయ్, ఈటల రాజేందర్, వీళ్ళంతా కూడా ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తున్నారు, వారు బహిష్కరిస్తున్నారు కూడా బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైనా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ సభలో చాలా స్పష్టంగా చెప్పారు. విభజన హామీలను తుంగలో తొక్కినటువంటి మోదీ వరంగల్కు వచ్చేటువంటి నైతిక హక్కు లేదు. అదేవిధంగా విభజన హామీలో ఉన్న ప్రధానమైనటువంటి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయాంగ్రం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఈ 3 ఇవ్వకుండా ఏ రకంగా వస్తాడనేటటువంటి ఒక ప్రశ్నని లేవనెత్తాడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదే విధానాన్ని అనుసరించి నిన్న క్లియర్ కట్ గా విభజన హామీలను తుంగలో తొక్కినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ వరంగల్కు వచ్చేటువంటి హక్కు లేదు. తెలంగాణ ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలి, విభజన హామీలను తుంగలో తొక్కినందుకు క్షమాపణ చెప్పాలనేటువంటి ఒక డిమాండ్ చేశారు. వాళ్ళంతా కూడా బహిష్కరించినట్టు చాలా ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎవరు కూడా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఇది చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఎక్కడికక్కడికి కూడా వీళ్ళంతా కూడా లోకల్ ప్రజాప్రతినిధులంతా కూడా వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మొత్తం సభా వేదికకు చుట్టూ కూడా మొత్తం పోలీసు వలయంలో చిక్కుంది. మొత్తం ఈ సభా వేదిక దగ్గర మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి వరుస లోపల మొత్తం కూడా ఆక్టోపస్ కు సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, అదేవిధంగా ఎనర్జీ కమాండోస్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీజీకి సంబంధించినటువంటి బలగాలంతా కూడా మొత్తం సభా వేదిక చుట్టూ మోహరించి ఉన్నారు. పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇక రెండో అంచెకు సంబంధించినటువంటి భద్రత లోపల పూర్తిగా గ్రౌండ్స్ బలగాలంతా కూడా తమకు సంబంధించినటువంటి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. గ్రౌండ్స్ బలగాలు పూర్తిగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మూడవ అంచె లోపల రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దాదాపు 3600 మంది సంబంధించినటువంటి పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడబట్టారు. అడుగడుగున అంటే ప్రధానమంత్రి మోడీ రాకకు హాఫ్ అన్ అవర్ ముందు ఎక్కడికక్కడికి కూడా ట్రాఫిక్ అంటే రోడ్ల మీద ఏ రకమైనటువంటి వ్యక్తులు సంచరించకుండా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కాన్వాయ్, ఆ తర్వాత బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి మోడీ అంటర్ రోడ్ గుండా ఉర్సుగుట్ట జంక్షన్ నుంచి నాయుడు పంపు నుంచి మామ్నూర్ చేరుకుంటారు. ఈ ప్రాంతం అంతా కూడా ఆయన వెళ్లే క్రమం లోపల హాఫ్ అన్ అవర్ దాకా రోడ్లపైకి ఎవరు జనం రాకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించిన తర్వాత అంటే ఈ ప్రాంతం లోపల పూర్తిగా గగనతలం లోపల రిస్ట్రిక్షన్స్ విధించారు. 144 సెక్షన్ విధించారు. పూర్తిగా ఎవరు ఎక్కడ కూడా ఈ రూల్స్ వయలేషన్ చేయకుండా ఉండేందుకు పోలీసులు అయితే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి గగనతలంలో ఎలాంటి డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా పారాచూట్స్ కావచ్చు, ఇలాంటి ఎవరు కూడా ఎగరవేయడానికి వీలు లేదని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ పటిష్టంగా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రధానమంత్రి మోడీ అంటే 30 ఏళ్లకు ముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు ఇదే అంటర్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోదీ రాక సందర్భంగా మొత్తం యావత్ వరంగల్ అంతా కూడా హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ కేకే.